వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం సరస్వతి. ప్రకాష్ రాజ్, ప్రియమణి, కిషోర్, రావ్ రమేష్, మురళీ శర్మ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. మైక్ ముందంతా నేను మాట్లాడే కాయలేదు, నాకు చాలా భయం. నాకు కెమెరా ముందు మైక్ ముందు వరకు తెలిసింది, సో అంతేం మాట్లాడలేను. అయితే మీరు చెప్పండి. వరు గారికి ఏం చెప్పాలనుకున్నారు? యాజ్ అ డైరెక్టర్గా ప్రొడ్యూస్ చేశారు కదా మీరు, ఓకేనా? బడ్జెట్లో తీసారా? ఆవిడ ఏమైనా ప్రాబ్లం ఉందా డైరెక్టర్తో? బడ్జెట్ నాకు తెలీదు, బట్ ప్రాపర్ ప్రొడ్యూసర్. But definitely I was very happy with the way she went about things. Nakochi first initially ochi ekku role chappi, then she finished the whole film in 24 days. But this was really something, we finished it at one stretch without any break. So I really thank you, Varu, for that. And we also saved some costs because of it. And now we're all expecting everyone to come watch the film, support. We need your support mainly, so that our film does very well. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రైలర్ డిజిటల్లో లాంచ్ చేసిన నాని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ చూసినట్టుగానే నాని గారు సర్టిఫై చేసినట్టుగా దిస్ విల్ బీ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ ఫిలిం. వెరీ సూపర్ క్వాలిటీతో తీశారు. డిఓపి ఎడ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిగ్గర్ సినిమాని, బిగ్గర్ స్కేల్ని అంత బాగా పుల్ ఆఫ్ చేసినందుకు క్రెడిట్స్ టు యూ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మ్యాన్ బిహైండ్ ప్రవీణ్ ఎక్కడ? యా, ప్రవీణ్ హీ ఈస్ ద పర్సన్ హూ వాజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్. అండ్ ఇంత ఫాస్టర్ ప్రొడక్షన్ నా లైఫ్లో నేను చూడలేదండి, చూస్తాను అనుకోవట్లేదు. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ, యూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అదే చెప్తున్నా కదా, 17th నవంబర్ షూట్ స్టార్ట్ అయింది, 6th మార్చ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 6th మార్చ్ అవ్వడానికి కూడా మేమే డిలే కొంచెం వెనక్కి పుష్ చేసాం, లేకపోతే ఫిబ్రవరిలో అయిపోతుండేనేమో. సో ద స్టోరీ విల్ ఆబ్వియస్లీ థ్రిల్ యూ. చాలా బాగుంటుంది, చాలా వచ్చే సినిమా. ఒక లక్ష్మి సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. సో చాలా బాగుంటుంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్, బట్ ఈ టైంలో అయితే మోర్ దెన్ థ్యాంక్ బీయింగ్ గ్రాటిట్యూడ్. ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిందాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నానంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంటే అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అంత లేదు. ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాజ్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. And I had such a fantastic team backing me. Even when Banivasu garu heard the story and when he watched the film also, he's a very critical person, but this time he was very kind to me. And so I note lo nunchi oka manchi మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా, నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. అండ్ గోపి సార్ ఐ థింక్ ఇస్ మై what to say, my friend, my guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And I know only heroes నేను ఇక్కడ ఉంటాను. So thank you, Gopi sir. Really, you've given me my second life, so I will always be grateful for that, sir. Thank you. This is a really good film. ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వాచ్ ఇట్ ఇన్ ద సినిమా అండ్ హెల్ప్ ఫీమేల్స్ గ్రో ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ. సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ చాలా ఫాస్ట్గా. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది అంటాను కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి, వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. వెళ్తుంటే ఒక్క నిమిషం అండి, ఇట్లాగా నేను ఒక షార్ట్ తీసాను, సింగిల్ షార్ట్ 6 minutes, అది 7 minutes 45 seconds ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకి వెళ్ళి మొత్తం సినిమా అంతా కూడా చూశాను.
చూసిన తర్వాత బయటకు వచ్చి ఇట్లాగా ఏదో 7 మినిట్స్ తీసానన్నారు కదా, సింగిల్ షాట్ ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పింది. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 మినిట్స్ షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరు అన్నా సరే తెలిసిపోతుంది. అది 7 మినిట్స్ రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షార్ట్ అన్నారు కదా ఎక్కడ అంటే, ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షార్ట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైనే స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5, 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్గా మీ లక్ అండి అది. ఇలా నేను ప్రతి సినిమా ఇప్పుడు జాట్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని, అప్పుడు వరకు నాతోటి ఒక 2 రోజులు మాట్లాడలేదు నాకు ఇవ్వలేదని. సో అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకోవటం అలవాటైంది. ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా, బట్ చూద్దాం అది ఎవరు చేస్తారో. తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్లో నేను చాలా హడావుడిగా ఉంటే వచ్చి, సార్ కలవాలి ఏంటి అంటే కథ చెప్పాలి మీకు అని. సరే వరురా అని చెప్తే, నేను వరువు వచ్చి కథ చెప్తుంది అంటే నేను ఏం చెప్తుంది అసలు నేను 1.5 hours 2 hours స్టన్ అయిపోయాను కథ విన్న తర్వాత. ఎక్స్ట్రాడినరీగా చేసింది స్క్రిప్ట్ని. షాక్. నేను రేపొద్దున మీరు థియేటర్లో చూసి ఇదే ఫీల్ అవుతారు, నేను 100% చెప్తున్నా. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంది, అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు ఎందుకంటే అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది. అండ్ నాకు కథ చెప్తున్నప్పుడే ఎవరు 28 daysలో తీసిందని చెప్తున్నారు కదా, తీసేస్తుంది ఎందుకంటే అంత క్లారిటీతో చెప్పింది షార్ట్స్తో సహా. ఎక్స్ట్రాడినరీ ఎవరు, ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. అండ్ డెఫినెట్గా నువ్వు యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు ఇంకా ఆల్రెడీ ప్రూవ్డ్ అది. డైరెక్టర్గా కూడా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్గా నువ్వు. అంటే ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని మించి తీసావు, సూపర్. అండ్ పూజ గారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి.